ఇప్పుడు గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం గురించిన సర్వే చూద్దాం. తిరుపతి జిల్లాలోని గూడూరు అసెంబ్లీ నియోజకవర్గంలో గత ఎన్నికల్లో టీడీపీ నుంచి పాసం సునీల్ కుమార్ పోటీ చేశారు. తన సమీప ప్రత్యర్థి వైసీపీ నుంచి పోటీ చేసిన ఎం మురళీధర్పై 21,192 ఓట్ల మెజార్టీతో ఆయన ఆ ఎన్నికల్లో విజయాన్ని సాధించారు. మరి కూటమి ప్రభుత్వం ఏడాదిన్నర పాలన తర్వాత ఈ గూడూరు నియోజకవర్గంలో జనం ఏమనుకుంటున్నారు? ఎమ్మెల్యే పనితీరుపై సంతృప్తిగా ఉన్నారా? సీఎం పనితీరుకు ఎటువంటి రేటింగ్ ఇచ్చారు? మంత్రి నారా లోకేష్, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, జగన్ గురించి ఈ సెగ్మెంట్ ప్రజలు ఏమనుకుంటున్నారు? ఓవరాల్గా కూటమి ప్రభుత్వంపై గూడూరు జనం మాటేంటి? బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ సర్వే రిపోర్ట్లో చూద్దాం. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో గూడూరు నియోజకవర్గ ప్రజలకు సునీల్ కుమార్ ఇచ్చిన హామీలు ఏంటో ఒకసారి చూద్దాం. ఇవే ఎన్నికల సమయంలో నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన హామీలు. అక్కడ పంబలేరు బ్రిడ్జ్ పనులు పెండింగ్లోనే ఉన్నాయి. ఆ పెండింగ్ పనులను పూర్తి చేస్తాను అంటూ నియోజకవర్గ ప్రజలకు హామీ ఇచ్చారు. ఇక జిల్లాల పునర్విభజనకు ముందు నెల్లూరు జిల్లాలోనే గూడూరు సెగ్మెంట్ ఉండేది. జిల్లాల పునర్విభజన తర్వాత ఈ సెగ్మెంట్ తిరుపతి జిల్లాలోకి వెళ్ళిపోయింది. దాన్ని తిరిగి నెల్లూరు జిల్లాలో ఈ సెగ్మెంట్ను కలుపుతాము అంటూ ఆయన హామీ ఇచ్చారు. ఇక గూడూరులో రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణాన్ని చేపడతామంటూ హామీ ఇచ్చారు. లింక్ రోడ్లను అభివృద్ధి చేస్తాను అంటూ ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు. ఇప్పటికీ నియోజకవర్గంలో ఉన్న సమస్యలు ఏంటో ఒకసారి చూద్దాం. ఇవే ఆ సమస్యలు. గూడూరు టౌన్లో రైల్వే ఓవర్ బ్రిడ్జ్ పెండింగ్లో ఉంది. 2008 నుంచి ఇప్పటికీ ఇంకా రైల్వే ఓవర్ బ్రిడ్జ్ పెండింగ్లోనే ఉంది. అక్కడ తరచూ రైల్వే గేట్ని మూసివేయడంతో ట్రాఫిక్ జామ్లు ఏర్పడుతున్నాయి. దీంతో జనానికి ఇబ్బందులు కలుగుతున్నాయి. మరోవైపు దుగరాజపట్నం ఓడరేవు ప్రాజెక్టును పూర్తి చెయ్యాలి అని జనం అంటూ ఉన్నారు. అది కూడా ఇంకా పూర్తి కాకపోవడం ఒక సమస్యగా ఉంది. అనుమతులు, భూసేకరణ, సమన్వయ సమస్యలు ఈ ప్రాజెక్టును పట్టిపీడిస్తున్నాయి. ఒకవేళ పోర్టు పూర్తయితే 35,000 ఉద్యోగాలకు అక్కడ అవకాశం ఉంటుంది. పోర్టు పూర్తి కాకపోవడం ఒక సమస్య. మరోవైపు గ్రామాలను కలిపే లింక్ రోడ్లు ఇక్కడ చాలా అధ్వానంగా ఉన్నాయి. గుంతలమయంగా గుణపాడు విద్యానగర్ రోడ్డు కనిపిస్తూ ఉంది. దీంతో జనం ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. నాయుడుపేట, కృష్ణపట్నం పోర్టుకు వెళ్లే రోడ్డు ఇదే కావడం, ఆ రోడ్డు గుంతలుగా ఉండటంతో ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. ఇక పంబలేరు వంతెన చాలా అసంపూర్తిగా ఉంది. పంబలేరు బ్రిడ్జ్ చుట్టూ అప్రోచ్ రోడ్డు ప్రస్తుతం పెండింగ్లో ఉంది. ఆ అప్రోచ్ రోడ్డు లేకపోవడం వల్ల జనానికి ఇబ్బందులు కలుగుతున్నాయి. మరోవైపు ఈ సెగ్మెంట్ వ్యాప్తంగా డ్రైనేజ్ వ్యవస్థ చాలా అస్తవ్యస్తంగా ఉంది. చాలా చోట్ల రోడ్లపైనే మురుగునీరు ప్రవహిస్తూ ఉండటంతో జనం ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. మరోవైపు చాలా చోట్ల తాగునీటి సమస్యలు ప్రజలను పట్టి పీడిస్తూ ఉన్నాయి. కోట, వాకాడు ఏరియాల్లో నల్ల కనెక్షన్లు లేకపోవడం అక్కడ ప్రజలకు ఇబ్బందికరంగా మారింది. సముద్రం దగ్గరగా ఉండటంతో తాగునీటికి ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. ఒకవేళ బావిలను తవ్వినా అక్కడ ఉప్పు నీరు ఉండే పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది. ఇక పట్టణంలో రోడ్డు ఆక్రమణలు చాలా ఎక్కువగా పెరుగుతున్నాయి. దీంతో జనాలకు ఇబ్బందులు కలుగుతున్నాయి. ఇవి ప్రధానంగా ఈ నియోజకవర్గంలో ఉన్న సమస్యలు. ఇక ఎమ్మెల్యే పనితీరుకు జనం ఏమనుకుంటూ ఉన్నారు? ఎమ్మెల్యేకు అనుకూలంగా ఉన్న అంశాలేంటి, నెగిటివ్గా ఉన్న అంశాలేంటి మనం చూద్దాం. ఇవే పాజిటివ్గా ఉన్న అంశాలు. ముందు పాజిటివ్గా ఉన్న అంశాలు చూద్దాం. ఉద్యోగ మేళాను ఎమ్మెల్యే నిర్వహిస్తూ ఉన్నారు. ఇది ప్రజల్లో సానుకూలతను పెంచుతూ ఉంది. మరోవైపు సెగ్మెంట్ సమస్యలపై అసెంబ్లీలో ఎమ్మెల్యే ప్రస్తావిస్తూ ఉన్నారు. ఆయన ప్రస్తావించాన్ని నియోజకవర్గ ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. సో ఎమ్మెల్యేకి ఇది కూడా సానుకూలంగా ఉన్న అంశం. ఇక అభివృద్ధి పనుల కోసం మంత్రులను తరచూ కలుస్తూ ఉన్నారు ఎమ్మెల్యే. గత ఎమ్మెల్యేతో పోలిస్తే ప్రస్తుత ఎమ్మెల్యే సునీల్ కుమార్ బెటర్ అని ఈ నియోజకవర్గ ప్రజలు అనుకుంటూ ఉన్నారు. ఇక పూర్తి పదవీ కాలంలో మరింత అభివృద్ధిపై అక్కడి నియోజకవర్గ ప్రజల్లో నమ్మకం ఏర్పడుతుంది. ఇవన్నీ సునీల్ కుమార్పై ఈ నియోజకవర్గంలో సానుకూలంగా ఉన్న అంశాలు. ఇక నెగిటివ్గా ఉన్న అంశాలు ఏంటో చూద్దాం. ఇవే నెగిటివ్గా ఉన్న అంశాలు. చాలా కాలం నుంచి పెండింగ్లోనే ప్రధాన సమస్యలన్నీ ఉన్నాయి. పెండింగ్ పనులు పూర్తి కావడం లేదు అని జనం అనుకుంటూ ఉన్నారు. అలాగే పెద్ద పెద్ద అభివృద్ధి పనులు ఏవి నియోజకవర్గంలో జరగడం లేదు అని జనం చెప్పుకుంటూ ఉన్నారు. పెద్ద పెద్ద అభివృద్ధి పనుల కోసం జనం ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అవి ప్రధానంగా నెగిటివ్గా ఉన్న అంశాలు. ఇక ఎమ్మెల్యే పనితీరుకు గూడూరు నియోజకవర్గ ప్రజలు వేస్తున్న మార్కులు ఎలా ఉన్నాయో మీరే చూడండి. చాలా బాగుంది అని 13.2% మంది జనం చెప్తుంటే బాగుంది అని 39.5% మంది జనం అంటున్నారు. పర్వాలేదు అని 34.2% మంది జనం చెబుతున్నారు. బాగా లేదు అని 10.5% మంది జనం అంటూ ఉంటే అస్సలు బాగా లేదు అని 2.6% మంది జనం చెబుతున్నారు. ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు పనితీరుకు నియోజకవర్గ ప్రజలు ఎన్ని మార్కులు వేస్తున్నారో చూద్దాం. చాలా బాగుంది అని 13.2% మంది జనం చెప్తున్నారు.
బాగుంది అని 42.1% మంది అంటున్నారు. పర్వాలేదు అని 28.9% మంది జనం చెబుతుంటే బాగా లేదు అని 10.5% మంది జనం అంటున్నారు. అస్సలు బాగా లేదు అని 5.3% మంది జనం చెబుతున్నారు. ఇక ఓవరాల్గా ప్రభుత్వ పనితీరుకు ఈ నియోజకవర్గ ప్రజలు వేస్తున్న మార్కులు ఏంటో చూడండి. చాలా బాగుంది అని 10.5% మంది అంటున్నారు. బాగుంది అని 42.1% మంది జనం చెప్తున్నారు. పర్వాలేదు అని 23.7% మంది జనం అంటున్నారు. బాగా లేదు అని 18.4% మంది జనం చెప్తూ ఉంటే అస్సలు బాగా లేదు అని 5.3% మంది జనం అంటున్నారు. ఇక ప్రతిపక్ష నేత జగన్ పనితీరుకు జనం వేస్తున్న మార్కులు ఏంటో చూడండి. చాలా బాగుంది అని 7.9% మంది జనం అంటూ ఉంటే బాగుంది అని 15.8% మంది జనం అంటున్నారు. పర్వాలేదు అని 23.7% మంది జనం చెబుతున్నారు. బాగా లేదు అని 31.6% మంది జనం అంటున్నారు. అస్సలు బాగా లేదు అని 21.1% మంది జనం చెబుతున్నారు. ఇక ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పనితీరుకు జనం వేస్తున్న మార్కులు ఇలా ఉన్నాయి. చాలా బాగుంది అని 7.9% మంది అంటుంటే బాగుంది అని 15.8% మంది జనం చెబుతున్నారు. పర్వాలేదు అని 47.4% మంది జనం చెబుతుంటే బాగా లేదు అని 21.1% మంది అంటున్నారు. అస్సలు బాగా లేదు అని 7.9% మంది జనం చెబుతున్నారు. ఇక మంత్రి నారా లోకేష్ పనితీరుకు ఈ నియోజకవర్గ ప్రజలు వేస్తున్న మార్క్స్ ఇవే. చాలా బాగుంది అని 10.5% మంది అంటున్నారు. బాగుంది అని 23.7% మంది జనం చెప్తున్నారు. పర్వాలేదు అని 31.6% మంది జనం అంటున్నారు. బాగా లేదు అని 26.3% మంది జనం చెప్తున్నారు. అస్సలు బాగా లేదు అని 7.9% మంది జనం అంటున్నారు. అమరావతి పనులు పూర్తి అవుతాయనుకుంటున్నారని అడిగితే పూర్తవుతాయి అని 15.8% మంది జనం అన్నారు. పూర్తి కావు అని 34.2% మంది జనం చెప్పారు. కావచ్చు అని 42.1% మంది జనం అంటుంటే తెలియదు అని 7.9% మంది జనం చెప్తున్నారు. పోలవరం ప్రాజెక్టు పూర్తవుతుంది అనుకుంటున్నారని అడిగితే పూర్తవుతుంది అని 47.4% మంది జనం అభిప్రాయపడుతున్నారు. పూర్తి కాదు అని 26.3% మంది జనం అంటున్నారు. కావచ్చు అని 18.4% మంది జనం అంటుంటే తెలియదు అని 7.9% మంది జనం అంటున్నారు. ఇక కూటమి ప్రభుత్వంలో ఉద్యోగ అవకాశాలు పెరిగాయా అని అడిగితే పెరిగాయి అని 13.2% మంది చెప్పారు. పెరగలేదు అని 28.9% మంది జనం చెప్పారు. పెరిగి ఉండొచ్చు అని 44.7% మంది జనం అన్నారు. తెలియదు అంటున్న వారి సంఖ్య 32.2%గా ఉంది. వచ్చే ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వస్తుందనుకుంటున్నారని అడిగితే వస్తుంది అని 28.9% మంది జనం చెప్పారు. రాదు అంటున్న వారి సంఖ్య 39.5%గా ఉంది. రావచ్చు అంటున్న వారి సంఖ్య 23.7%గా ఉంది. తెలియదు అని 7.9% మంది జనం చెప్పారు. చంద్రబాబు తర్వాత ముఖ్యమంత్రిగా ఎవరైతే బాగుంటుందని అడిగితే పవన్ కళ్యాణ్ అయితే బాగుంటుందని 5.3% మంది జనం అన్నారు. నారా లోకేష్ అయితే బాగుంటుందని 23.7% మంది జనం చెప్పారు. తెలియదు అని 71.1% మంది జనం అన్నారు. ఇవి గూడూరు నియోజకవర్గానికి సంబంధించి బిగ్ టీవీ సర్వే రిపోర్ట్. మరో నియోజకవర్గం సర్వే రిపోర్ట్ ఎలా ఉందో మీ ముందు ఉంచుతాను.